గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో పెద్ద పులి అక్కడికక్కడే మరణించిన ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటు చేసుకుంది. సిరిగిడిపాడు గ్రామ శివార్లోని NH 565 పై తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే పులి మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పులిని ఢీకొన్న వాహనాన్ని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఇదిలా ఉంటే అటవీ జంతువుల సంరక్షణ కోసం జాతీయ రహదారులపై వేగ నియంత్రణ చర్యలు, హెచ్చరిక బోర్డులు, వైల్డ్ లైఫ్ క్రాసింగ్ సూచికలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో పెద్ద పులి అక్కడికక్కడే మరణించిన ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటు చేసుకుంది. సిరిగిరిపాడు గ్రామ శివార్లోని NH 565 పై తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే పులి మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పులిని ఢీకొన్న వాహనాన్ని గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఇదిలా ఉంటే అటవీ జంతువుల సంరక్షణ కోసం జాతీయ రహదారులపై వేగ నియంత్రణ చర్యలు, హెచ్చరిక బోర్డులు, వైల్డ్ లైఫ్ క్రాసింగ్ సూచికలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, శాలిని, ఏదైతే మరి పల్నాడు జిల్లాకు సంబంధించి వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు సమీపంలో రోడ్డు ప్రమాదంలో కూడా పెద్ద పులి మృతి చెందింది. ఏదైతే తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఆ పెద్ద పులిని ఢీకొనడంతో కూడా అక్కడికక్కడ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి మంచు అంటే చలికాలం కావడంతో మంచు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ గుర్తు తెలియని వాహనం వేగంగా వెళ్తున్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఘటనా స్థలానికి ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఏదైతే మరి ఆ పెద్ద పులి చనిపోయినటువంటి ప్రాంతాన్ని కూడా వారి స్వాధీనం చేసుకుని దాన్ని దాన సంస్కారాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పెద్ద వన్యప్రాణులకు సంబంధించినటువంటి వ్యవహారంలో అటు ఫారెస్ట్ అధికారులు చాలా నిర్లక్ష్య వైఖరి మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకి అటు మంచినీటి వసతి కానీ అదేవిధంగా ఆహార వసతి కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత మరి ఫారెస్ట్ అధికారుల పైన ఉంది. పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్య వైఖరి కనపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వెల్దుర్తి మండలం అటు పూర్తిగా ఫారెస్ట్ ఏరియాలో మరి రహదారుల్లో కూడా మరి పెద్ద ఎత్తున కూడా వాహనాలు రహదారి ఉన్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా కూడా ఏదైతే మీరు చెప్పినట్లుగానే ఆ ముందస్తుగా బోర్డులు హెచ్చరికలు జారీ చేస్తూ మరి వాహనాలు స్పీడ్ బ్రేకర్స్ కానీ అదేవిధంగా మరి వన్యప్రాణాలకు సంబంధించినటువంటి ఒక కొటేషన్స్ కనుక ఏర్పాటు చేస్తే కనుక మరి ఇలాంటి మరి ప్రమాదాలు అరికట్టేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా ఆ ప్రాంతంలో ఢీకున్నటువంటి వాహనాన్ని గుర్తించేటువంటి పనిలో అటు ఫారెస్ట్ అధికారులు పడ్డారు. దీనిపైన కేసు నమోదు చేశారు. ఎందుకంటే తీవ్రమైన సెక్షన్స్ వన్యప్రాణాలకు సంబంధించినటువంటి సెక్షన్స్ చాలా తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా వాహనాన్ని గుర్తించపడినట్టు ఫారెస్ట్ అధికారులు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా ఇలాంటి పెద్ద పులి చనిపోయినటువంటి కేవలం చనిపోయినప్పుడు మాత్రమే ఫారెస్ట్ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా మరి వన్యప్రాణులకి సంరక్షణ కోసం ఎప్పటికప్పుడు కూడా వాటి గృహాలు ఏర్పాటు చేయడం కానీ మంచినీటి వసతి ఏర్పాటు చేసే విషయంలో పూర్తి స్థాయిలో అధికారులు పనిచేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఉంది. శాలిని, రమేష్, అక్కడ వన్య ప్రాణుల సంరక్షణ కోసం అయితే జాతీయ రహదారులపై వేగ నియంత్రణ చర్యలు కానీ లేదా హెచ్చరిక బోర్డులు, వైల్డ్ లైఫ్ క్రాసింగ్ సూచికలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? ఖచ్చితంగా ఏదైతే మీరు చెప్పినట్లుగానే అటు వెల్దుర్తి మండలంలో చాలా ఫారెస్ట్ ఏరియా ఉన్నప్పటికీ అటు రోడ్డు వైండింగ్ కూడా జరుగుతుంది, రోడ్డు పనులు జరుగుతున్నప్పటికీ మరి గతంలో కూడా కేవలం అరాకొర బోర్డులు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఫారెస్ట్ అధికారులు పల్నాడు జిల్లా సంబంధించి ఒక జిల్లా అధికారు అటు క్షేత్ర స్థాయిలో మరి ఫారెస్ట్ గార్డ్స్ దగ్గర నుంచి CA SIs దగ్గర నుంచి కూడా
ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వన్యప్రాణుల వ్యవహారంలో కూడా మరి దీనికి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ కూడా అటు క్షేత్రస్థాయిలో అటవీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఆయన అధికారులకు అనేక సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. పల్నాడు జిల్లాలో ఖచ్చితంగా నిర్లక్ష్య వైఖరి ఫారెస్ట్ అధికారులది కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పులి పూర్తిగా చనిపోయిన తర్వాత మాత్రమే అటు సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా మరి వెల్దుర్తి ప్రాంతంలో కూడా ఎలాంటి మరి ముందస్తు హెచ్చరికల బోర్డులు ఎక్కడా కనిపించట్లేదు. అదేవిధంగా వాహనాలకు సంబంధించినటువంటి అతివేగానికి సంబంధించినటువంటి అనేక కొటేషన్లు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. వన్యప్రాణాలని ఏ విధంగా కాపాడాలి, అదేవిధంగా వన్యప్రాణాలకు సంబంధించి కూడా ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలనే ఒక హెచ్చరిక బోర్డులు కూడా ఎక్కడా కూడా కనపడినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అటు ఫారెస్ట్ జిల్లా స్థాయి అధికారులు దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. చాలిని రైట్, థ్యాంక్ యూ రమేష్.